దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. And Paul shows us that we should be eager for these things. పౌలు అంటున్నారు కదా, ఇటువంటి ఆత్మీయమైన విషయాల గురించి మనము ఆశపడాలి. We shouldn't be shy about it. అంతేగాని ఈ విషయాలు బట్టి మనం సిగ్గుపడకూడదు. We shouldn't be afraid. ఈ విషయాల గురించి భయపడకూడదు. I want to encourage you to come forward. దయచేసి ముందుకు రావాల్సిందిగా మేము ప్రోత్సహిస్తున్నాం. దయచేసి ముందుకు రండి. Come forward. If there's something that you want from God that you have not seen, that you have not heard, come forward. దేవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు వినబడకుండా This is where it's stopping you. దయచేసి ముందుకు రండి. మిమ్మల్ని ఏది కూడా ఆపనివ్వకండి. This is why you're not receiving that blessing. ఇంతవరకు మీరు ఆపుకున్నారు కనుక ఆ దీవెనని చూడలేకపోయారు. Because if you can't name it, you can't receive it. ఏమంటే మీరు దాన్ని తెలుసుకుంటే మీరు పొందుకుంటారు. Why don't we all close our eyes? దయచేసి మనందరం కళ్ళు మూసుకుందాం. If you're here today, ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారు, ఉండుంటే you haven't received the speaking in tongues. భాషల్లో మాట్లాడమన్న అనుభవం మీకు లేకపోతే, all you have to do is release that spirit. మీరు చేయవలసిందల్లా మీ ఆత్మకు స్వాతంత్రం ఇవ్వడమే. తండ్రి, Father, in the name of Jesus, I thank you for each child of yours who is ready to receive the supernatural gift. ప్రభా, ఈ యొక్క మానవాతీతమైన దైవికమైన వరం పొందుకోవడానికి ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో వీళ్ళందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. Father, I ask you to meet them at this time of need. ప్రభా, ఈ యొక్క అవసరతలో మీరు వాళ్ళని కలుసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. Let our team give them wisdom and the gift. మా యొక్క టీం అందరూ కలిపి ప్రభా వీరికి ఆ జ్ఞానము ఆ వరము ఇచ్చే పరిస్థితిలో ఉందుము కాక. That they can release the intelligent aspect of this. ప్రభా, ఈ యొక్క దీని గురించి ఉన్న అవగాహన వీరికి కలుగును కాక. That we can trust you that you're going to do something amazing. ప్రభా, నువ్వు ఆ మహాకార్యం మా మధ్యలో చేస్తావని మేము నమ్ముతున్నామయ్యా. And it is by faith that we receive this. ప్రభా, విశ్వాసం it is through the Holy Spirit helping us to pray. పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేయడం ద్వారాగా మేము ప్రార్థనను నేర్చుకున్నాం. I ask you right now, every single one of them ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నా has not received this gift. ఎవరెవరైతే ఈ వరాన్ని పొందుకోలేదో receive it right now. ఇప్పుడే మీరు పొందుకోండి. Amen. 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 Everybody just stretch your hand out. అందరూ కూడా మీ చేతులు పైకి తోసుగా. I want you to do something for me. Just pray in the spirit. అందరూ కూడా ఆత్మలో ప్రార్థన చేయాలనుకుంటున్నారు. Voice is louder. బిగ్గరగా ప్రార్థన చేయండి. Just between you and God, has nothing to do with what other people are saying. ఈ ప్రార్థన మీకు దేవునికి మధ్యలో ఉందండి. ఇతరుల పక్కన మీ గురించి ఏమంటున్నారో పట్టించుకోవద్దు. Stop paying attention to what the neighbor is saying and start praying to God. పక్క వాళ్ళు ఏమంటారో దాన్ని పక్కన పెట్టి దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. God will give you revelation. దేవుడు మీకు ప్రత్యక్షత ఇస్తారు. Pray about your family. మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి. Think about them. వారి గురించి ఆలోచన చేయండి. And speak the words of the Spirit so that God can do all of the work that He can do. Start amazing things in your life. మీ జీవితంలో అద్భుత కార్యములు చేయలాగిన దేవుడిచ్చిన వాక్కును మీరు ప్రార్థన చేయండి. Heavenly Father, we pray that you would baptize each one with the Holy Spirit. పరలోకపు తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజంతో ప్రతి వారిని బాప్తిజం ఇమ్మని మేము ప్రార్థన చేస్తున్నాం. That you would give them the gift of speaking in tongues. భాషల్లో మాట్లాడే ఆ వరాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. Amen. 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 Those of you that are here, మీరు ఇక్కడ ఉన్న వ్యక్తులు, every time I preach, there's only one mission for me. నేను ప్రసంగం చేసిన ప్రతి ప్రసంగానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుందండి. I want to encourage people to grow deeper in their understanding and their faith in God. దేవుడి విషయాల్లో వారు లోతులుగా వేరు తన్ని బలపడాలనేదే నా ఆశయం అయ్యింది. And most of you might be saved already. చాలా మంది మీరు రక్షణ పొందిన బిడ్డలై ఉండొచ్చు. But if somebody isn't, అయితే రక్షణ పొందిన బిడ్డలు ఎవరైనా ఉంటే గనక this is an opportunity for you. మీకు ఒక అవకాశం ఇవ్వబడుతుందండి. At some point in our lives, we have to make a decision to say yes to Jesus Christ. మీ జీవితంలో ఏదో ఒక అంశంలో మీరు దేవునికి ఆమేన్ అని చెప్పాలి. You have to say yes to Jesus. మీరు యేసు ప్రభువారికి అవును అని చెప్పాలి. You got to say, Jesus, I surrender my life to you. మీరు చెప్పాలి, యేసయ్యా నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను అయ్యా అని చెప్పాలి. You know, it's very easy for you to say, God, save me. దేవా నన్ను రక్షించు అని చెప్పడం చాలా సులువండి. But can I tell you what the hard part is? కానీ కష్టమైన సమస్య ఏమిటో చెప్పనా? The hard part is actually surrendering the control of our life to our Maker. అయితే మన యొక్క జీవితం మీద ఉన్న అధికారం యావత్తు మన సృష్టించిన సృష్టికర్తకి అప్పు చెప్పడమే కష్టమండి. It's very difficult for us to trust in our Maker. మన సృష్టించిన సృష్టికర్త మీద మన సంపూర్ణ నమ్మకం